హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి మిర్చికా సాలన్ అదే అండి బిర్యానీ గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని పావు కప్పు పల్లీలు అలాగే 1 టీ స్పూన్ ధనియాలు అయితే వేయించుకోండి. ఇవి బాగా వేగినాయి అనుకున్న తర్వాత మీరైతే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు తీసుకున్నా కాబట్టి ముందే వేయించుకుంటున్నాను. మీరు కొబ్బరి పొడి తీసుకుంటే మీరు లాస్ట్‌లో వేయించుకోవాలండి. మీకు పచ్చి కొబ్బరి తురుము లేదు అనుకుంటే మీరైతే ఎండు కొబ్బరి కూడా తీసుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చన్నమాట. ఇవన్నీ కూడా చిన్న మంటపై అయితే వేయించుకోవాలండి. మీరు స్లిమ్‌లో వేయించుకుంటేనే మంచి టేస్ట్‌గా అనిపిస్తదన్నమాట. సో, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అలా వేయించుకోండి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చాయి కదా! సో, దీన్నైతే ఇప్పుడు మీరు మిక్సీ పట్టేసుకోండి. మెత్తటి పేస్ట్‌లా అయితే మీరు దీన్ని మిక్సీ పట్టేసుకోండి. మీరిప్పుడు అదే కడాయిలో అయితే ఒక పావు కప్పు వరకు ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువగానే అవుతుందన్నమాట. సో, పావు కప్పు వరకు ఆయిల్ హీట్ ఎక్కాక మీరు 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పావు చెంచా వరకు అయితే మెంతులు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 4 ఎండుమిర్చి అయితే ఈ ఆయిల్‌లో అయితే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. ఇవైతే మీరు బాగా వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకోండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్‌గా తీసుకుంటేనే బావుంటదండి. సో, దీన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే దీన్ని బాగా వేయించుకోండి ఈ ఆయిల్‌లో. చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు కూడా దీన్నిలా మీరు గరిటెతో కలుపుకుంటూ మంచిగా అయితే వేయించేసుకోండి. మంచి సువాసన వస్తదండి ఇవన్నీ ఇలా వేయిస్తున్నప్పుడే. ఇప్పుడైతే మీరు ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా వేయించిన జీలకర్ర పొడి అయితే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి. అలాగే ఒక అర టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఈ 2 పౌడర్లతో కూడా మంచి టేస్ట్ అయితే ఉంటది ఈ మిర్చి కసాలన్ అనేది. చూస్తున్నారు కదా! మంచి స్మెల్ అయితే వస్తది మనకి ఇలా వేగుతున్నప్పుడే. మీరు ఇందులో కాస్త పసుపు, మీ రుచికి తగ్గట్టుగా సాల్టు, అలాగే 1 స్పూన్ అయితే మీరు కారం కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ మసాలాలన్నీ కూడా మంచిగా వేగేంత వరకు కూడా కొంచెం గరిటెతో అటు ఇటు తిప్పుతూ ఈ ఫ్రై ఈ నూనెలో అయితే ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఒక 8-10 వరకు పచ్చిమిర్చిలనైతే తీసుకోండి. మీకు బజ్జీ మిర్చి ఉంటాయి కదా! అవి తీసుకుంటే బావుంటాయండి. అవి లేదు అనుకుంటే నార్మల్ పచ్చిమిర్చినైతే ఇలా కట్ చేసుకొని ఈ నూనెలో అయితే ఒక 50% వరకు మగ్గనివ్వండి మూత పెట్టేసి. ఇవి బాగా మగ్గుతాయన్నమాట. ఈ పచ్చిమిర్చి మగ్గేలోపు మీరైతే ఒక పావు కప్పు వరకు చింతపండు పులుసునైతే ప్రిపేర్ చేసుకోండి. అంటే చింతపండుని నానబెట్టుకొని ముందుగానే ఉంచుకుంటే పులుసు బాగా వస్తది కదా! సో, ఒక పావు కప్పు వరకు అయితే చింతపండు పులుసునైతే ఇందులో యాడ్ చేసుకోండి. దీన్నైతే చిన్న మంటపై ఇలా మగ్గనిస్తే నూనె పైకి తేలేంత వరకు కూడా కాసేపు మగ్గనివ్వండి. తర్వాత మీరు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా! నువ్వులు అలాగే పల్లీలు ఇవన్నీ తయారు చేసిన పేస్టు దీన్నైతే యాడ్ చేసేసుకోండి. కాస్త అటు ఇటు గరిటెతో కలుపుకుంటూ మనకి ఇందులో అయితే ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళైతే పడతాయండి. ఆ హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు చిన్న మంటపై చేసుకుంటేనే టేస్ట్ బావుంటదన్నమాట. సో, ఇలా ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్ళు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి మీరు. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచేయండి. ఉంచిన తర్వాత మీరైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కాస్త దగ్గరగా అయ్యేంత వరకు కూడా మీరు చూడండి. పైన ఏంటంటే ఒక పొరలా వస్తదన్నమాట. ఇది మీరు ఈ తెల్లటి పొరను ఏంటంటే తీసేసుకున్నా పర్లేదు. అంటే దానివల్ల టేస్ట్ ఏం మారిపోదన్నమాట. నేను కూడా ఇది యూట్యూబ్‌లో చూసే నేనైతే ప్రిపేర్ చేశానండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా వచ్చింది. అప్పటి నుండి కూడా నేను రెగ్యులర్‌గా చేస్తున్నానన్నమాట ఇది. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడుతున్నారు ఇది. దమ్ బిర్యానీ అలాగే మిర్చి కసాలన్ అంటే చాలా మంచి కాంబినేషన్ అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ఇలా దగ్గరగా అయింది కదా! ఇప్పుడైతే కాస్త కరివేపాకు అయితే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటదండి ఈ మిర్చి కసాలన్ అన్నది. ఇది బిర్యానీలోకే కాదు పులావ్‌లోకి అలాగే రైస్‌లోకి కూడా చాలా బావుంటది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.